ఈ మధ్య కాలంలో దొంగ బాబాలు ఎక్కువైపోయారు. నిమ్మకాయల్లో విభూది వస్తుంది అంటారు. ఇంకొన్ని రోజులైతే మనుషుల ప్రాణం కూడా వస్తుంది అంటారు. బట్ ఇక్కడ మహిళలకు మాత్రమే ఎంట్రీ. నిమ్మకాయలు ఇస్తారు, సర్వం దోచేసుకుంటారు. పాపం వాళ్ళకి ఏం తెలుసు? బాబా నిమ్మకాయలో ఉన్న శక్తి వాళ్ళకు తెలియకుండా చేస్తుందని. ఆ శక్తి వల్ల మోసపోతున్నారు, డబ్బులు సమర్పించుకుంటున్నారు. ఎంతమంది ఫేక్ బాబాలను పోలీసులు అరెస్ట్ చేసినా అమాయకపు జనాలు మాత్రం మారడం లేదు. పోలీసులు అవగాహన కల్పించినా ఇంకా మోసపోతూనే ఉన్నారు. తాజాగా మరో ఫేక్ బాబాను అరెస్ట్ చేశారు పోలీసులు. మెదక్ జిల్లాలో ఫేక్ బాబా అలియాస్ బొమ్మెల బాపుస్వామి అరెస్టు ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన బొమ్మెల బాపుస్వామి తనకు తానుగా శివస్వామినంటూ మహిళలతో పరిచయం పెంచుకుంటాడు. ఇంట్లో ఏవైనా సమస్యలుంటే చిటికలో తీర్చేస్తానని మహిళలకు నమ్మబలుకుతాడు. అతడి మాటలు నమ్మి మహిళలు పూజలకు సిద్ధమయ్యాక తనలో కామాంధుడి రూపాన్ని బయటకు తీస్తాడు ఈ ఫేక్ బాబా. నిమ్మకాయలో మత్తుమందు, నీళ్లలో నిద్రమాత్రలు వేసి మహిళలకు తాగిస్తాడు. మహిళల నీళ్లు తాగాక స్పృహ కోల్పోయాక వారిని అత్యాచారం చేసి వీడియో తీస్తాడు. తరువాత కొన్ని రోజులకు మహిళలకు ఆ వీడియోలు పంపించి డబ్బులివ్వాలంటూ బ్లాక్మెయిల్ చేస్తాడు. అడిగినంత డబ్బులివ్వకపోతే వీడియో కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరింపులకు పాల్పడతాడు. బాధలు తీర్చమని వెళ్లిన పలువురు మహిళలు అతని వలలో చిక్కి మోసపోయారు. ఇప్పటివరకు బాధిత మహిళల నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి ఫోన్లో వందలాది మంది మహిళల నగ్న వీడియోలు ఉన్నట్లుగా కనుగొన్నారు. బాధితులెవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ ఉదయకుమార్ రెడ్డి వెల్లడించారు. నిందితుడి నుంచి తాయెత్తులు, మత్తుమందు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. మంత్రాలకు చింతకాయలు రాలవని, ఇలాంటి ఫేక్ బాబాలను నమ్మి మోసపోకూడదని సూచించారు.